నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యంగా మారిపోతోంది. ఓటు అంగడి సరిగ్గా మారిపోయింది. ప్రతి ఎన్నికకు ఓటు ఎంఆర్పీ విలువ పెరిగిపోతోంది. పార్టీలు పోటీ పడి మరీ పాడుతున్నటువంటి వేలంపాటతో ఓటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. అసలు ఎన్నికల ఉద్దేశం ఏంటి? ఎన్నికలంటే డబ్బు పంచడేనా? ఓటు వేయడం పౌరుల కనీస బాధ్యత కాదా? నోట్లు తీసుకుని ఓటేసేవారు ఏం సాధిస్తున్నారు? ఇందుకేనా ప్రజాస్వామ్యం? ఇదేనా అమృత కాలంలో మనం తీసుకునే సంకల్పం? ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్యం అని చప్పట్లు కొడదామా? ఓటు అంగట్లో సరుకులా అమ్ముడుపోతుందని నిట్టూర్పులు విడుద్దామా? ఎందుకంటే రెండూ మన మాటలే. ఏకంగా 100 కోట్ల మంది ఓట్లు వేసుకుని గెలిపించుకునే గ్రేట్ ఇండియన్ డెమోక్రసీ అంటూ జబ్బలు చర్చుకునే మనం కొన్నాళ్లుగా ప్రజాస్వామ్యం ఫర్ సేల్ అంటూ హోల్సేల్ గా జరుగుతున్న వ్యాపారాన్ని చూసి కాస్తైనా చింతిద్దాం. ఓటుకు 5,000 ఇవ్వకపోతే మా గుమ్మం తొక్కద్దు అంటూ చేసినటువంటి వీధి పోరాటాలను చూసి మరి కాస్త సిగ్గుపడదాం. పేరుకే ప్రజాస్వామ్యం, అసలు ధనస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అని అబ్రహాం లింకన్ నిర్వచించాడు. కానీ ఈ అర్థాన్ని మన వ్యవస్థ మార్చేసింది. ప్రజాస్వామ్యం ప్రజలకు దూరమైంది. ప్రజలను, వారి ప్రతినిధులను కూడా కొంటున్నారు. ఇది పేరుకే ప్రజాస్వామ్యం. అసలు నిజం అది ధనస్వామ్యం. ద గ్రేట్ ఇండియన్ మార్కెట్. ఇక్కడ డెమోక్రసీ ఒక కమోడిటీ. షేర్ మార్కెట్లో పెట్టట్లేదు, కానీ పిఎస్ఎల్విని మించి పైకి దూసుకెళ్లే షేర్ అది. ఈ ఎన్నికల్లో ఈ నోట్లు పంచడం, డబ్బులు పంచడం, ఈ రకంగా ఓటర్లను కొనటం అనేది తప్పదా అనే ప్రశ్న ఒకటి ప్రతి వాళ్ళ మనసులో ఉంది. రాజకీయ పక్షాల్లో ఉంది, రాజకీయ నాయకుల్లో ఉంది, జనాల్లో ఉంది, మేధావుల్లో ఉంది. అన్ని వర్గాల్లో కూడా జనాల్లో ఉన్నది ఏంటంటే డబ్బులు పంచక తప్పదా, ఎందుకు డబ్బులు పంచాల్సి వస్తుందనే ప్రశ్న. ఎందుకనే దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే గతంలో లాగా రాజకీయాలు అనేది ప్రజాసేవ కాదు అనేది ఒకటి ఖచ్చితంగా నిజం. అయితే అంత మాత్రాన రాజకీయ నాయకులందరూ ప్రజాసేవ కాకుండా కేవలం వేరే ఉద్దేశాలతోనే వస్తున్నారనేది కాదు, కానీ కొద్దిపాటి మంది మాత్రం నిజాయితీ పరులు ఉన్న సందర్భంలో రాజకీయాలు ఈరోజు స్థూలంగా ఒక వ్యాపారంగా మారినటువంటి నేపథ్యం ఉంది. దేశంలో ప్రజాస్వామ్యం దిగజారిపోతోందని సమాజం ఆందోళన చెందుతోంది. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యం మూల సూత్రాల నుంచి దూరంగా జరుగుతున్న దుస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి అసలు దెబ్బ పడుతోంది మనీ ఫ్లో వలనే. నాయకులు అమ్ముతున్నారు, కొంటున్నారు అని గోల చేస్తున్నాం, కానీ జనాల సంగతేంటి? నిన్నటికి నిన్న మునుగోడులో మాకిచ్చేది 3,000, 5,000 అంటూ జనం గోల చేశారు. పైసలు చాలవు, బంగారం కావాలంటూ నేరుగా డేరుగా అడిగారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మకం, కొనడం అన్నది అత్యంత నార్మల్ విషయం అన్న అవగాహనలోంచి వచ్చింది. ఎమ్మెల్యేలనే కొంటున్నప్పుడు మాదేందని వాళ్ళంటున్నారు. జనం పరమ దుర్మార్గులు అంటూ నాయకుల తరపున అప్పుడెప్పుడో ఆపరేషన్ దుర్యోధన అని ఓ సినిమానే చూపించేశారు. మీకు జనం గురించి మాట్లాడే నైతికత అసలు ఉందా అని పబ్లిక్గానే అడుగుతున్నారు. జనంతో గెలవాలి, ఓట్లు వేస్తేనే అధికారం అన్న పరిస్థితి లేదు. డబ్బులుంటే అధికారం ఎప్పుడూ ఉంటుందన్న సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇది ఇలాగే ఉంటే అధికార పార్టీ అన్నది ఎప్పుడూ ఇక అధికారం కోల్పోయే అవకాశమే ఉండదు. ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనడానికి మార్కెట్ నుంచి మనీ పంప్ అవుతూనే ఉంటుంది. ఓ రాష్ట్ర బడ్జెట్ అంతా ఖర్చు పెడితే 3-4 రాష్ట్రాలను ఈజీగా కొనేయొచ్చన్న పరిస్థితి వచ్చేసింది. మనోళ్లు విలువలకు ఎప్పుడో వలువలిప్పేశారు. విలువలు లేకపోయినా ప్రజల మద్దతుతో గెలిచారన్న విలువన్నా ఉండేది. ఇప్పుడు అది పోయిందనే నమ్మకాన్ని మరింత డబ్బు వెదజల్లి మరీ పోషిస్తున్నారు. మన ప్రజాస్వామ్యం పాతాళానికి చేరిందన్న మాటను రూఢి చేసుకోవాలన్నమాట. ప్రజలతో పని లేకుండా డబ్బుతో నడిచే ప్రజాస్వామ్యంగా మారిపోతున్న వ్యవస్థను చూసి అందరూ సిగ్గుపడాల్సిన దుస్థితి. ఎన్నికల్లో గెలవాలి అంటే రాజకీయ పార్టీలకి డబ్బు అనేది ఒక కీలకమైన ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. ముఖ్యంగా డబ్బు అనేది నాట్ ఓన్లీ ఇండియా, ఈవెన్ యుఎస్ లాంటి కంట్రీస్లో కూడా ఇది మేజర్ రోల్ ప్లే చేస్తున్నట్టు కనబడుతుంది. అయితే ప్రజల్లో మార్పు ఉన్నంత కాలం ఈ డబ్బు అనేది డెఫినెట్గా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టే కనబడుతుంది. రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు పెట్టగల శక్తినే ప్రధాన కొలబద్దగా పెట్టుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నాయి. కనీసం పార్లమెంటుకి 50 కోట్ల రూపాయలకు పైన, శాసనసభకు 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టగలిగే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారు. అభ్యర్థులకు రాజకీయాలతో, ప్రజలతో సంబంధం ఉండడం కొలమానంగా పరిగణించడానికి అవకాశాలే లేకుండా చేస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టగలిగేవారు ఎక్కడుంటే అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా వ్యాపార నిర్వహణలాగే మారిపోయింది. ప్రతిదీ కొనడం, అమ్మడం రూపం సంతరించుకుంది. పార్టీలకు, అధినేతలకు డబ్బులిచ్చి టికెట్లు కొనుక్కుంటున్నారు. తిరుగుబాటుదారులను, ప్రత్యర్థులను డబ్బు ముట్టజెప్పి పోటీలో లేకుండా లోబరుచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగల వ్యక్తుల వివరాలను ముందుగానే సేకరించుకుని స్థాయిని బట్టి వారికి డబ్బు పంపిణీ చేసి ఆకర్షిస్తున్నారు. వాహనాలను సరఫరా చేస్తున్నారు. బహిరంగ సభలకు, ప్రదర్శనలకు, పాదయాత్రలకు, ర్యాలీల్లో జై కొట్టడానికి, రోడ్లపై బార్లు తీరడానికి
రేట్లు నిర్ణయించి పాల్గొన్న వారికి ఎప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తున్నారు. ఇతర పనులకు కూలీలను సమీకరించడానికి మేస్త్రీలు, బ్రోకర్లు ఎలా ఉంటారో ఎన్నికల నిర్వహణకు కూడా అలాగే ఉంటున్నారు. వాస్తవంగా అంతకుముందే ఉనికిలో ఉన్న మేస్త్రీ నెట్వర్క్లు, ఎన్జీఓ నెట్వర్క్ల్ని ఇందుకు వాడుకుంటున్నారు. డబ్బు రవాణా చేయడానికి, పంచడానికి ఎన్నో వినూత్న మార్గాలు అనుసరిస్తున్నారు. ప్రతి పార్టీ ప్రొఫెషనల్ సమాచారాన్ని కంప్యూటర్ల ద్వారా విశ్లేషించుకోవడం, వచ్చిన నిర్ధారణలను బట్టి వ్యూహాలు, ఎత్తుగడలను మార్చుకోవడం చేస్తున్నాయి. ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనడం రోజువారీ కూలీ కార్యక్రమంగా మారిపోయింది. ఎవరు కూలీకి పిలిచినా వెళ్ళినట్టుగానే ఏ పార్టీ పిలిచినా కూలీ తీసుకుని ప్రజలు వెళుతున్నారు. ఓటు కూడా సరుకుగానే మారింది. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఓటుకు 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పలికింది. ఓటుకు డబ్బు ఆశిస్తున్నారు. సాధారణ సరుకుకు, ఓటుకు ఒక మౌలిక తేడా ఉంది. ఓటు వేసిన తర్వాతే ఓటు వ్యక్తి నుంచి విడిపోతుంది. అప్పటి వరకు ఓటును ఎంతమందికైనా అమ్ముకునే అవకాశం ఉంది. అందువల్ల ఓటరు ప్రతి పార్టీ నుంచి డబ్బు ఆశిస్తున్నాడు. డబ్బులు ఇవ్వని పార్టీని నిరాకరించే ధోరణి రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే కనీసం 25 కోట్లుండాల్సిందే అనే పరిస్థితి వచ్చేసింది. డబ్బుంటేనే ఎన్నికలు, నిధులున్నోడే అభ్యర్థి అనేది నేటి రాజకీయం. ఎన్నికలంటే 1,00,000 ఖర్చులుంటాయి. ప్రచారం, సభలు, మద్యం, బిర్యానీ, కార్యకర్తల రోజువారీ ఖర్చు, ప్రచారానికొచ్చే జనానికి బేటాలు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా పోతాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల ఖర్చులు వీటికి అదనం. కుల సంఘాలకు తృణమో పణమో ముట్టజెప్పక తప్పదు. ఇక తిరగడానికి వాహనాలు, వాటికయ్యే పెట్రోల్ కూడా లెక్కేస్తే తడిసి మోపెడవుతుంది. మొత్తం మీద ఎన్నికలంటేనే పెద్ద జాతర. కాబట్టి నిధుల వరద పారాల్సిందే అంటున్నారు నేతలు. ఓ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు చేసే ఖర్చు మొత్తం లెక్క చూస్తే ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు దాటుతుంది. సామాన్యులు కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులొచ్చేశాయి. ప్రపంచంలో అమెరికా ఎన్నికలను చాలా కాస్ట్లీవిగా భావిస్తారు. 2020లో జరిగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కాయి. ఆ ఎన్నికల్లో అక్కడి పార్టీలు దాదాపు 1,03,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. 2012, 2016 రెండు ఎన్నికల ఖర్చును కలిపినా ఈ ఎన్నికల ఖర్చు కంటే తక్కువే. 2016 ఎన్నికలతో పోలిస్తే 2020లో ఖర్చు రెండింతలైందని సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది. ఇందులో రిపబ్లికన్ల కంటే డెమోక్రట్లకే అత్యధికంగా విరాళాలు అందడంతో ఆ పార్టీనే ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసింది. దేశంలో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి 55,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఇది 2014 ఎన్నికల ఖర్చుతో పోలిస్తే 40% ఎక్కువని ఆ సంస్థ రీసెర్చ్లో తేలింది. ఎన్నికలు సజావుగా జరగడానికి ఎన్నికల కమిషన్ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన ఖర్చు, తాయిలాలను కూడా ఇందులో లెక్కపెట్టినట్లు చెప్పింది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తేల్చింది. 1998-2019 మధ్య 6 రెట్లు ఖర్చు పెరిగిందని తెలిపింది. ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ రేంజ్లో ఉందంటే ఎన్ని స్కీములు అమలు చేసినా, ఎన్ని పథకాలు మేనిఫెస్టోలో పెట్టినా నోట్లు లేందే ఓట్లు వేసేది లేదంటున్నారు జనం. అలా వారిని నేతలే తయారు చేశారా, జనమే నేతల్ని డబ్బులిచ్చేలా డిమాండ్ చేస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న గుర్తుకొస్తుంది. చేతికి ఎముకలేనట్టుగా అధికారంలో ఉన్న పార్టీలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని ముంచెత్తుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా మేనిఫెస్టోలో స్కీముల పేరుతో ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తున్నాయి. అయినా సరే వీటిని నమ్ముకుని ఓటడిగే ధైర్యం ఏ పార్టీకి లేదు. ప్రతి పార్టీ కూడా ఖర్చు చేసే డబ్బు ఆధారంగానే విజయావకాశాల్ని సమీక్షించుకునే పరిస్థితి వచ్చేసింది. కనీస మొత్తంలో నోట్లు పంచనిదే అసలు గెలుపు గురించి ఆలోచించడమే అనవసరం అంటున్న ఈ పార్టీలు. పేదలు ఎక్కువగా ఉన్న భారత్లో రాజకీయ రంగం మాత్రం అమిత సంపన్నులతో కిరిసిపోయింది. పేదల దేశాన్ని ధనికులు పాలిస్తున్న దుస్థితి దాపురించింది. ఎన్నికల్లో పారే ధన ప్రవాహమే దీనికి అసలు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనుందా? ప్రస్తుత లోక్సభలో గల 539 మంది ఎంపీలలో 475 మంది కోటీశ్వరులని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ ADR గతంలోనే నిగ్గు తేల్చింది. కోటీశ్వరులంటే 1-2 కోట్లున్నవారు కాదు, వీరంతా సూపర్ సంపన్నులే. ADR తాజా నివేదిక ప్రకారం దేశంలో గల ప్రస్తుత శాసనసభ్యుల్లో 87% మంది కోటీశ్వరులు. రాజకీయాల్లో అర అడుగు పెట్టాలంటేనే తప్పనిసరిగా సంపన్నులై ఉండాల్సిన స్థితి దేశానికి మేలు చేయదు. కింది స్థాయి ఉద్యోగాలు చేసుకుంటున్నవారో, చిన్నాచితక ఉపాధి పనులతో పొట్టపోషించుకుంటున్నవారో, కేవలం విద్యావంతులు, మేధావులు శాసనసభకు కాదు కదా, పంచాయతీ వార్డు మెంబర్ పదవికో, కార్పొరేటర్ స్థానానికో పోటీ చేయగల పరిస్థితి బొత్తిగా లేదు. ఇక్కడ సంపన్నులైతే కావచ్చు, కనీసం ప్రజాసేవలో వారికి గల రికార్డ్,
ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపగల విజ్ఞత ఉన్నవారై ఉంటే పర్వాలేదు, అది కూడా గుండుస్తున్నాయే. డబ్బు ఊరకొచ్చేది కాదు. పూర్వమైతే తండ్రి తాతలకు అనాయాసంగా సంక్రమించిన భూ సంపద పరంగా జమీందారీ కుటుంబాల నుంచి వచ్చిన వారు తమ ఫ్యూడల్ మంచితనం మీద ప్రజాభిమానాన్ని చురగొని చట్ట సభలకు ఎన్నికవుతూ ఉండేవారు. ఇప్పటి ప్రజాప్రతినిధుల్లో అటువంటి వారి శాతం బహు తక్కువ. డబ్బు ఒకటే ప్రధానంగా ఎన్నికల్లో దాన్ని వెదజల్లుతూ శాసనసభల్లో అడుగుపెడుతున్నారు. ఉన్నట్లుండి కోటీశ్వరులు కావాలంటే అడ్డదారులు తొక్కి తీరాలి. ఆ విధంగా చట్టసభల్లో కోటీశ్వరులది పైచేయి అవుతోంది. వీరు ప్రజల కోసం ఏమి చేస్తారనేది కళ్ల ముందున్నదే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో తలసరి ఆదాయం 1.43 లక్షలు. దేశ జనాభాలో 20% మంది రోజుకు 150 రూపాయలతో బతుకుతున్నారు. 95% గృహస్థులు ఏడాదికి 8 లక్షల రూపాయలకు మించని ఆదాయంతో బతుకుబండి నడిపిస్తున్నారు. ఇటువంటి దేశంలో 88% ప్రజాప్రతినిధులు కోటీశ్వరులు కావడం విడ్డూరం కాదా? వాస్తవానికి 2004లో 156 మంది ఎంపీలే కోటీశ్వరులు. అంటే మొత్తం ఎంపీల్లో 30% మంది. 2009 నాటికి వీరి సంఖ్య రెట్టింపై 58% ఎగబాకింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2014లో వీరి సంఖ్య 443కు చేరుకుంది. ఈ విధంగా చట్టసభల్లో కోటీశ్వరుల సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండడం నిరుపేదల దేశమైన భారతదేశ ప్రజాస్వామ్య దుర్దశను ఎలుగెత్తి చాటుతోంది. చట్టసభల సభ్యులు ఓటర్ల విచక్షణా జ్ఞానంపై ఆధారపడి కాకుండా డబ్బు ప్రవాహం మీద ఆధారపడి ఎన్నికవుతూ ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే ఉత్తమ వ్యవస్థ. ఇప్పటి మన ప్రజాస్వామ్యం అందుకు విరుద్ధంగా పనిచేస్తోంది. చట్టసభలకు ఎన్నికవుతున్న సంపన్న సభ్యులు సమాజంలో అన్ని వర్గాల్ని పట్టించుకుంటున్నారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎన్నికల్లో డబ్బు పాత్ర కీలకంగా మారింది. డబ్బే ప్రధానమైన కొలబద్ద కావడంతో ధనవంతులైన అభ్యర్థుల సంఖ్య ప్రతి ఎన్నికలకు పెరుగుతూ వస్తోంది. 1990-91లో పార్లమెంట్లో వ్యాపారవేత్తలు 7.24% ఉంటే 14వ పార్లమెంట్లో అది 22.33%కి పెరిగింది. ప్రస్తుత పార్లమెంట్లో వారి నిష్పత్తి ఇంకా ఎక్కువగానే ఉంది. అరుదుగా మాత్రమే పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా రంగంలో ఉండేవారు, పరోక్షంగా పార్టీలకు అండనిచ్చేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ శక్తులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలే ప్రత్యక్షంగా ఎన్నికల్లో అభ్యర్థులుగానే ప్రవేశిస్తున్నారు. స్థానిక సంస్థల్లో కూడా ఈ మధ్యకాలంలో భూస్వామ్య, ధనిక రైతుల నుంచే కాకుండా కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. సరళీకరణ విధానాల తర్వాత నయా సంపన్నుల సంఖ్య పెరగడంతో భారీగా ఖర్చు చేయగల డబ్బున్న అభ్యర్థులకు కొదవ ఉండడం లేదు. రాజకీయాలతో ప్రత్యక్ష అనుబంధం లాభార్జనకు సులభ మార్గంగా, అవసరంగా ఈ శక్తులు భావిస్తున్నాయి. ఈ కొత్త సంపన్న వర్గాలు సంపదలో భాగమే కాకుండా అధికారంలో కూడా భాగం కావాలన్న కాంక్షతోనే రాజకీయాల్లోకొస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు సరఫరా కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్నికల కమిషన్ చెబుతున్నా, చాలా సొమ్మును పట్టుకుంటున్నామని ప్రచారం చేసినా డబ్బు ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. పోలీసు, పారామిలిటరీ యంత్రాంగాన్ని వినియోగించి కొన్ని తరహాల్లో కండబలం ప్రయోగించే సందర్భాలను తగ్గించగలిగారేమో కానీ డబ్బు ప్రభావాన్ని మాత్రం ఎన్నికల సంఘం అరికట్టలేకపోతోంది. ఒక రాజకీయవేత్త అన్నట్టు ఎన్నికల సంఘం ఇంటి ముందు ద్వారాన్ని కాపలా కాస్తూ ఇంటి వెనుక ద్వారాన్ని వదిలేస్తోంది. పార్టీల ఎన్నికల ప్రచార పద్ధతులు కూడా కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ అయ్యాయి. ఎన్నికల ప్రచారం కార్పొరేట్ సంస్థల సరుకుల ప్రచారాన్ని తలపిస్తోంది. వ్యాపార ప్రకటనలకు, రాజకీయ ప్రచారానికి వ్యత్యాసం లేకుండా పోయింది. బ్రాండ్ సృష్టించడమే రాజకీయ ప్రచారంగా మారింది. వాస్తవాలను మరుగుపరచడమే ప్రచార ధ్యేయంగా ఉంది. ప్రస్తుత ఎన్నికల ప్రచార సరళి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని మొద్దుబారుస్తోంది. ప్రజలు కూడా డబ్బుకి ప్రభావితులవుతున్నారు. దీని మూలంగా అభ్యర్థులు అవినీతిపరులైన, నేరస్తులైనా పట్టించుకోకుండానే ఓటు వేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే ఎన్నికలకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ 5 కోట్ల రూపాయలకు మించి ఖర్చు పెట్టేది కాదు. ఓటుకు 100 నుంచి 200 ఇచ్చి క్వార్టర్ సీసా ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఒక్క ఓటుకు 6,000 రూపాయలు ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఓటర్లు ఇదే విధంగా డిమాండ్ చేసే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్తగా టికెట్ వచ్చిన వాళ్లు 100 కోట్ల ఖర్చు తప్పదని ప్రిపేర్ అయి ఉంటున్నారు. ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిది. అయితే ఇది ఇప్పుడు కొటేషన్లుగా చెప్పుకోవడానికి మాత్రమే మిగిలినట్టు అనిపిస్తోంది. సోషల్ మీడియాల్లో నీతులు చెప్పే లక్షలాది మంది ఓటర్లు ఓటు దగ్గరకు వచ్చేసరికి డబ్బులు ఇస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ ఎంత ఆఫర్ చేస్తుందో తెలుసుకుంటున్నారు. చివరికి కోటీశ్వర్లు కూడా డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఓట్లను అడ్డగోలుగా వేలకు వేలు పోసి కొని కాలరెగరేస్తున్నారు లీడర్లు. కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుండడంతో డబ్బున్న వాళ్లకే రాజకీయ పట్టం, పైసలు లేని వాళ్లకు రాజకీయాల్లో స్థానం లేదని జనాలంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ముందు ముందు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన వాళ్లే నాయకులు అనే పరిస్థితి వస్తే ఏమైపోతుంది అనేది ఆలోచించాల్సిన టైం ఇదే. ఒకప్పుడు ఎన్నికల ఖర్చులంటే ఒక 25 లక్షల రూపాయలుండేవి. కానీ ఇప్పుడు 100 కోట్ల రూపాయలన్న ఫిగర్ కూడా చిన్నదైపోతోంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ నాయకులు ఒకరు కంటే ఒకరు ఎక్కువ రేటిచ్చి ఓటును కొంటూ ఖర్చులు పెంచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయగలం అని భావన ఉంది. కానీ అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. తగినంత డబ్బు లేకపోతే అధికారం కోసం ఆకాంక్షించే పరిస్థితి లేదు. ప్రస్తుత వ్యవస్థలో ప్రజాస్వామ్యం అందరికీ సమానంగా అందుబాటులో లేదు. వ్యవస్థలో అందరికీ ఒకే స్థాయి బలం లేదు. బాగా డబ్బులున్న ఒక వ్యక్తి ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి పెట్టుబడి పెడతారు. అలా పెట్టుబడులు పెట్టిన వ్యక్తికి రాజకీయ ప్రక్రియల్లో సాధారణ ఓటరు కన్నా ఎక్కువ బలం ఉంటుందని ఆధారాలు చూపుతున్నాయి. ఎన్నికల్లో ఎంత ఎక్కువ డబ్బు పెట్టుబడిగా పెడితే అంత ఎక్కువగా గెలిచే అవకాశం, ప్రభావం చూపే అవకాశం ఉందని ఆధారాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండా పెట్టే ఖర్చుకే ఇంత విలువ ఉంది. ఇక నేరుగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అభ్యర్థికి ఉండే బలం, గెలుపు అవకాశాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయంలో ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది జనాలకు బాగా తెలిసిన థియరీ, నేతలకు బాగా తెలిసిన థియరీ. అయితే రాజకీయాల్లో ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న అనధికార థియరీ. రాజకీయంలో నిలదొక్కుకోవడం ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారం దక్కాక సంపాదించుకోవడం అనే ఊరించే వ్యవహారం ఉన్నప్పటికీ ఇప్పుడు రాజకీయాలు మరీ కాస్ట్లీ కావడంతో రాజకీయంలో ఉన్న వాళ్లే అవాక్కయ్యే పరిస్థితి. ఎన్నికలు ఎదుర్కోవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత ఖర్చు చేస్తే గెలుస్తామో ఓడతామా అనేది ఎవరూ చెప్పలేరు. అలాగని డబ్బు ఖర్చు చేయకుండా ఉండే ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయడం లేదు. పార్టీల తేడాలు లేవు. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలప్పుడు మాత్రమే ఖర్చు పెరిగేది. కానీ ఇటీవలి కాలంలో ఉప ఎన్నికలు కూడా ఎన్నికల ఖర్చుకు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఎన్నికలకు ఎప్పుడు ఎంత ఏ రేంజ్లో ఖర్చు పెరుగుతుందనేది ఎవరూ ఊహించలేని దుస్థితి. డబ్బు ఖర్చు పెట్టగలడా లేదా అనేది కాదు, ఎంత ఖర్చు పెడతాడు అనేది ఇప్పుడు పార్టీల నుంచి వస్తున్న ప్రశ్న. ఇక్కడ పార్టీల పేర్లు చెప్పనక్కర్లేదు. అన్ని పార్టీల్లోనూ మెజారిటీ సీట్ల విషయంలో ఇవే లెక్కలే ఉన్నాయి. ఎక్కువ కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగలిగే వారికే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడానికి పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కావాల్సింది ప్రజల్లో ఉన్న పేరు, ప్రజలకు సేవ చేసిన నేపథ్యం కాదని, 10 కోట్ల రూపాయల వెయిటే అని పార్టీలు తేల్చి చెబుతున్నాయి. ఈ విషయంలో రాజీ పడటం లేదు. ఎక్కువ ఖర్చు చేయగలిగే వారికే పార్టీలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. వాళ్ల ట్రాక్ రికార్డులను పట్టించుకోవడం లేదు. రాజకీయాలు కేవలం డబ్బు వ్యవహారాలుగా మారిపోయాయనే మాటను జనాలు కూడా పట్టించుకోవడం లేదు. జనాల్లో కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఎవరైతే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తారు, ఆ పార్టీలో ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలరు అనే అంశాల గురించి మాత్రమే చర్చిస్తూ ఉన్నారు. బాగా ఖర్చు పెట్టే అభ్యర్థి పట్లే జనాల్లో కూడా క్రేజ్ పెరుగుతున్న చోద్యం కనిపిస్తూనే ఉంది. గత ఎన్నికల్లో దాదాపు 60 నుంచి 70% మంది ఓటర్లకు డబ్బులు అందాయని అంచనా. అది కూడా 100 రూపాయలు, 150 రూపాయలతో మొదలుకుని 1500 రూపాయలు, ఓటుకు 2000 రూపాయలు పంచారు. చాలా నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి కొనసాగింది. అయితే ఈసారి నోట్లు అందుకునే ప్రజల శాతం 100కు 100 చేరొచ్చు. ఓటేస్తారో లేదో తెలియదు, కానీ పార్టీలకు అతీతంగా ఎన్నికల పండగకు అభ్యర్థులు వద్దన్నా డబ్బు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు ఓటుకు నోటు తీసుకోవడం ప్రజలు అవమానంగా భావించేవారు. తాము అలాంటి వాళ్ళం కాదని చెప్పేవాళ్లు. పల్లెల్లో కమ్యూనిటీని బట్టి నోట్లివ్వడం, ఇవ్వకపోవడం అనే లెక్కలుండేవి. అయితే ఇప్పుడు అన్నీ పోయాయి. ప్రతి ఇంటికి ఓటుకు నోటు చేరే పరిస్థితి వచ్చేసింది. కేవలం డబ్బుతోనే గెలవడం, ఓడటం అనేది ఉండదు. కానీ టఫ్ కాంపిటీషన్ ఉన్న సమయంలో, మెజారిటీలు 4-5 వేలను మించని సమయంలో డబ్బుది కీలక పాత్ర అవుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కొన్ని వేల ఓట్లను లక్ష్యంగా చేసుకుని డబ్బులు పంచుతారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇరు పార్టీల తరపు నుంచి, మూడో పార్టీ తరపు నుంచి కూడా ప్రజలకు డబ్బులు అందడం ఖాయం. ఇన్ని లెక్కలున్నా సరే ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని కొట్టిపారేయలేమంటున్నారు నేతలు. అసలు డబ్బు లేకుండా ఎన్నికల గురించి మాట్లాడమేంటని తీసిపారేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం అత్యంత భారీగా డబ్బు వెచ్చించారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ విశ్లేషణ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ఏకంగా 60,000 కోట్ల రూపాయలు ఖర్చయిందని ఆ నివేదిక అంచనా వేసింది. ఇది 2014 లోక్సభ ఎన్నికల అంచనా వ్యయం 30,000 కోట్ల రూపాయల కన్నా రెట్టింపు అని చెప్పింది. మొత్తం 543 లోక్సభ స్థానాల్లో ఒక్కో స్థానానికి సగటున దాదాపు 100 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెట్టారని విశ్లేషించింది. మొత్తం మీద ఒక్కో ఓటుకు సగటున 700 రూపాయల చొప్పున వ్యయం చేసినట్లు అంచనా వేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివిధ పథకాల పేరుతో డబ్బులు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం కొత్త మార్గంగా ముందుకొచ్చింది. ఈ పరిస్థితి మారాలంటే ఎన్నికల సంస్కరణలు రావాలి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారడం దుష్పరిణామాలకు దారితీయొచ్చు. ఎన్నికలంటే డబ్బులు కాదనే చైతన్యం ప్రజల్లో వచ్చేలా
కార్యాచరణ తీసుకురావాలి. దీనికోసం ఎక్కడ్నుంచో ఉదాహరణలు తెచ్చుకోనక్కర్లేదు. మన దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్ని నమూనాగా తీసుకుంటే సరిపోతుంది. కానీ అసలు ఎన్నికలు డబ్బుతో సంబంధం లేకుండా జరగాలనే ఆలోచన నేతలు, ఓటర్లకు ఉందా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఈ చైతన్యం వచ్చినప్పుడే మనది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. లేకపోతే మేడి పండును తలపించే ధనస్వామ్యమే అవుతుంది.